చాలామంది విశ్వాసమును పెంపొందించడానికి కావలసినటువంటి మాటలు వినడానికి ఇష్టపడరు. అందుకే వారు తప్పిపోతూ ఉంటారు. అనేకులు తప్పిపోయేటువంటి స్థితిని కొని తెచ్చుకుంటున్నారు. అందుకే దేవుడు ముందుగా విశ్వాసమునకు పరీక్ష పెడుతుంటాడు. అందుకే మనలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా మనం దిగులు పడకుండా ఉంటాం. మనలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా మనం చింతించకుండా ఉంటాం. ఆవగింజంత విశ్వాసం ఉన్నా మనము ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ధైర్యంగా ఉంటాం, నెమ్మదితో ఉంటాం, సమాధానంతో ఉంటాం. సమస్యలను చూసి భయపడం, అవమానాలు, నిందలను, ఇబ్బందులను చూసి భయపడం. మనం ధైర్యంగా ఉంటాం, ఎందుకంటే మనలో ఆ విశ్వాసం ఉంది. ఆవగింజంత, చాలా చిన్న గింజగా ఉండే ఆవగింజంత విశ్వాసం విశ్వాసుల్లో ఉండకపోవడం ఆశ్చర్యం దేని పిల్లలు. అందుకని చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. దేవుడు పెడుతున్న పరీక్ష చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. అందుకే వారు విశ్వాసము పరీక్షలో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు ఈ దినాల్లో. ఎందుకంటే వాక్యానుసారమైన విశ్వాసం మనలో ఉండాలంటే ముందు వాక్యానుసారమైన బోధ వినాలి కదా. ఎంతమంది వాక్యానుసారమైన బోధ వినడానికి పరిగెడుతున్నారు? ఏదో ఒకటి వింటే అయిపోతుంది అనుకోండి. లోక సంబంధమైన మాటలతో కలిసినటువంటి బోధ కాదు, కల్పిత వాక్యములు చెప్పబడే బోధ కాదు, వాక్యానుసారమైన బోధ మనం వింటున్నప్పుడు మన విశ్వాసం. అందుకనే ఆవగింజంత విశ్వాసం ఉంటేనే ఎన్నో కార్యాలు సాధించగలిగినప్పుడు. మనందరిలో పరిపూర్ణ విశ్వాసం ఉంటే చూడండి ఇంకెంత గొప్ప కార్యాలు దేవుని కొరకు సాధించాలి. విశ్వాసమునకు పరీక్ష అనేది ఉంది కనుక విశ్వాసమును ఎప్పుడు వృద్ధి పొందుకుంటూ ఉండాలి. విశ్వాసం ఎలా పెరుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగు. అంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యము వినగలిగే అవకాశాలను కోల్పోకూడదు. దేవుని మందిరానికి వాక్యం వినగలిగే అవకాశాలను మనం ఎప్పుడు కూడా కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ప్రతి దినము దేవుని మాటలు వినాలి. మనం వింటున్నప్పుడే విశ్వాసం అభివృద్ధి పొందుతుంది, లేకపోతే బలహీనులు అయిపోతాం. మన అలా కాకుండా మరి దేవుడు అందరికి ఒకే పరీక్ష పెట్టడు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు. కనుక మీకు దేవుడు ఎలాంటి పరీక్ష పెట్టబోతున్నాడో అది మీకు కూడా తెలియదు. కనుక పరీక్ష విషయంలో మీరు విశ్వాసమునకు కావలసిన విషయంలో దేనిపై అన్ని రకాలుగా సిద్ధపడి ఉండాలి.